ఛాలెంజ్ ఇస్తే ఇప్పుడు రెడీ ఉన్నా, ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకుని తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. నమస్కారం అండి, దిస్ ఇస్ #. నిన్న మోయినాబాద్ డ్రగ్ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే పైలట్ రోహిత్ రెడ్డి ఆల్రెడీ పాజిటివ్ వచ్చారు. అట్ ద సేమ్ టైం టీడీపీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కూడా పాజిటివ్ ఉన్నారు. 11 మంది ఉన్నారు దీంట్లో ఒక లేడీ కూడా ఉన్నారు, ఆవిడ పేరు నేను తీయదలుచుకోవట్లేదు ఇక్కడ. వీళ్ళందరినీ విచారించడం మొదలైంది. అండ్ పుట్టా మహేష్ ఇప్పుడు వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుంటే పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి అది అయిన తర్వాత హాజరవుతా అని చెప్పారు. అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. తర్వాత బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వంలో ఇంతమంది కలిసి మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక డ్రగ్ పార్టీ నిర్వహించిన వార్తలు అందరి చోట వచ్చినాయి, గ్రేట్. కానీ దీంట్లో లిస్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే బడా పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసిన వాళ్ళు, పబ్ ఓనర్స్ వీళ్ళందరూ కూడా ఇదే మీటింగ్లో ఉన్నారు. ఈ మీటింగ్ వరకు ఇక్కడ దాకా న్యూస్ అంతా బాగానే ఉంది. పోలీసులు వచ్చిన వెంటనే, అంటే ఫ్యూచర్ సిటీ పోలీసులు అవనండి, దాని తర్వాత ఇక్కడ ఈగల్ టీం వీళ్ళందరూ కూడా ఒకేసారి మోయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళి రైడ్ చేసిన వెంటనే లోపల నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయింది. పోలీసుల పైన ఫైరింగ్. మేము పోలీసులు అని చెప్పినా కూడా ఆపలేదు ఆ ఫైరింగ్. ఎవరిని దాటేయడానికి ఈ ఫైరింగ్ చేశారు. లోపల ఉన్న 11 మంది అలాగే ఉన్నప్పుడు పారిపోవటానికి ఆస్కారం ఉన్న ఆ ఒక్క మనిషి ఎవరి పేరు కోసం ఫైరింగ్ ఏం ఆపక్కర్లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి మాట్లాడిచ్చిన స్వరం ఎవరిది, చెప్పించిన డైలాగులు ఎవరివి? ఈరోజు ఇది ఇంపార్టెంట్ టాపిక్. మోయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన మీటింగ్ పెట్టుబడిదారుల మీటింగ్ కింద ఆంధ్రజ్యోతి డీటెయిల్డ్ స్టోరీ వేసింది. దుబాయ్లో చాలామంది రాజకీయవేత్తలు పెట్టుబడులు పెడతా ఉంటారు. దాంట్లో కేదార్ పేరు విపరీతంగా వినిపించింది. 2025లో కేదార్ మరణించిన తర్వాత అదొక మిస్టీరియస్ డెత్గా మిగిలిపోయింది తప్ప ఈ రోజు దాకా ఆ మిస్టరీ సాల్వ్ అవ్వలేదు. కేదార్తో పాటు చాలామంది నేతలు దుబాయ్లో పెట్టుబడులు పెట్టించారు. ఇది అప్పట్లో వచ్చిన ఫ్యాక్ట్ చెక్. ఇప్పటిదాకా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటకు లేదు. కేదార్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మోయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ ఇంతమంది దొరికిన వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పబ్ ఓనర్స్. కేదార్కి సంబంధించిన వరకు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే చాలా వరకు పబ్ ఓనర్స్తో అతనికి పరిచయం ఉండేది. అట్ ద సేమ్ టైం పొలిటీషియన్స్కి చాలా సన్నిహితంగా ఉండేవాడు, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీకి. అప్పట్లో కేదార్ చనిపోయినప్పుడు చాలామంది అల్లకల్లోలం అయిపోయారు. కేదార్ చనిపోయిన తర్వాత వాళ్ళ పెట్టుబడులు ఎట్నుంచి ఎట్టెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో మిగిలిపోయారు. ఇప్పుడు సినాప్సిస్లోకి వస్తే మహేష్ గౌడ్ నిన్న విచిత్రమైన స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారు, మేము బీఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్కరితోనూ డ్రగ్ టెస్ట్ చేపిస్తాము, మీరు బీఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి డ్రగ్ టెస్ట్ చేపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఒక బ్రేకింగ్ పాయింట్. టిఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. కేటీఆర్ క్లియర్ గా చెప్పారు ఏంటంటే నా పేరు ఎవరు మాట్లాడినా నేను చాలా సీరియస్గా వెళ్తాను ఈ విషయంలో అని. కానీ మహేష్ గౌడ్ ఇచ్చిన ఛాలెంజ్ కూడా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరిగింది. పేపర్లన్నీ కూడా గొల్లుమని, బంజారా హిల్స్ ఆఖరికి లేటెస్ట్గా హోటల్ ఇన్సిడెంట్లో కూడా డ్రగ్స్ పంపిణీ జరుగుతూనే ఉండేది. అప్పుడు రైడ్ జరిగినప్పుడు అరెస్ట్లు కూడా జరిగినాయి. పోయిన 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా గాంజా సరఫరా అయింది అధ్యక్ష. రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష, కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కొకైన్, బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరుకుతుంది. ఎవరు కారణం? 10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? మోయినాబాద్ ఫామ్ హౌస్ పైన ఇంకొక ఆరోపణ ఏంటంటే ఇక్కడే ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అని. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే
పుట్ట మహేష్ గౌడ్ పైన షోకాజ్ నోటీస్ టీడీపీ ఇమ్మీడియట్ గా ఇష్యూ చేసింది. కానీ బీఆర్ఎస్ మాత్రం మంగళవారం దాకా ఆగి వాళ్ళు ఇష్యూ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్యూ చేసింది. అంతే తప్ప ఇమ్మీడియట్ గా వాళ్ళ క్రమశిక్షణ విభాగం ఎక్కడ యాక్టివ్ గా పనిచేయాల. ఎందుకని రోహిత్ రెడ్డిని అంత కాపాడాలని ట్రై చేస్తున్నారు? ఇది రాష్ట్రంలో ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఎవరిని ఎనకమల నుంచి ఎస్కేప్ చేయటానికి గన్ రౌండ్స్ ఫైల్ అయినాయి. ఈరోజు రాజకీయంలో మనం అబ్జర్వ్ చేస్తే ఇంత హీటెడ్గా నడుస్తున్న ఒకప్పటి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ఎంపీ పుట్ట అండ్ 11 అదర్స్ ఇంక్లూడ్ అయిన డ్రగ్ కేసులో రాజకీయవేత్తలే డైరెక్ట్గా డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత అసెంబ్లీలో కానీ ఆయన సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ ఎక్కడ కేటీఆర్ దీని గురించి మెన్షన్ చేయరేంటి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఆఖరికి రోహిత్ రెడ్డి ఎన్నికల్లో నుంచుంటున్నాడు అని చెప్తే చాలా మంది బడా బీఆర్ఎస్ నేతలందరూ వచ్చి ప్రచారం చేశారు. రోహిత్ రెడ్డికి అపోజిషన్లో ఎవరు నుంచుంటున్నా కూడా వాళ్ళ పైన ఒక రకంగా కన్నేసి ఉంచారు. ఇది ఫస్ట్ టైం కాదు, 2022లో కూడా మోయినాబాద్ ఫామ్ హౌస్లో రైడ్స్ జరిగినాయి. ఓకే, ఇప్పటిదాకా ఇది. ఈ క్వశ్చన్లో మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరి కోసం కాల్పులు జరిపారు. ఓకే, ఇప్పుడు దీంట్లో సాక్షి న్యూస్ పేపర్ స్టాండ్ ఏంటి ఖచ్చితంగా ఆలోచించాలి. సాక్షి నిన్న ప్రచురించిన 2 ఆర్టికల్స్ చాలా వింతగా ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ని ఒకసారి చూపిస్తాను, తర్వాత వీల్ గో ఇంటూ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఇది సాక్షి ఏపీ ఎడిషన్లో పచ్చమొత్తులో జనం చిత్తు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడంలో బజారును పడ్డ టీడీపీ పరువు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి డ్రగ్స్ నకిలీ మద్యాన్ని రాష్ట్రం కేర్ ఆఫ్ గా మార్చుతున్న ప్రజలు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు రాష్ట్రం డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ప్రజలు మండిపాటు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్న డ్రగ్స్ గంజాయి మాఫియా, పచ్చపార్టీ నేతలు మత్తు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్న నెటిజన్లు ఇంత జరిగిన నోరు మెదపని చంద్రబాబు అండ్ కో ఎల్లో మీడియా. ఇది సాక్షిలో వచ్చిన ఆర్టికల్. వేర్ ఇస్ కెప్టెన్ రోహిత్ రెడ్డి ఇన్ దిస్? అండ్ తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు పవర్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సీఎం, తెలంగాణకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పచ్చమొత్తులో జనం చిత్తు, ఇక్కడ మొత్తం రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అని చెప్పి యునానిమస్గా ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీ గురించి ఎలా ప్రశ్నిస్తుంది ఈ సాక్షి పత్రిక? ఇంత రోతగా ఉంటుందా? దీని తెలంగాణ ఎడిషన్లో ఏం రాస్తారో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఈ మొత్తం ఆర్టికల్లో టీడీపీ గుట్టురట్టు, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్, రాత్రి యూరిన్లో నీళ్లు కలిపి టెస్ట్లో పాజిటివ్ రాకుండా తంటాలు. ఓకే, వేర్ ఇస్ రోహిత్ రెడ్డి? ఇక్కడ ఎక్కడైనా హెడ్లైన్లో రోహిత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడైనా ఉందా? ఎందుకంత ప్రేమ? ఎందుకంత ప్రేమ? టీడీపీ గుట్టురట్టు. టీడీపీ గుట్టురట్టు ఏంటి? వస్తాను ఇప్పుడు స్టోరీలోకి. ఇది సాక్షి పత్రిక ప్రింట్ చేసిన జర్నలిస్టిక్ విలువలతో రాసిన ఆర్టికల్స్. వాళ్ళు బహుశా ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వమే ఉంది, లేకపోతే టీడీపీ పవర్లో ఉందని చెప్పి భావిస్తున్నట్లున్నారు. ఇక్కడ జరిగిన పోలీస్ రైడ్కి మొత్తం తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ఆంధ్రప్రదేశే ఇక్కడ ఉన్నట్టు రాయటం ఆర్టికల్స్ విచిత్రం. అండ్ బీఆర్ఎస్ పైన ఒక్క స్లోగన్ కూడా లేదు. రోహిత్ రెడ్డి పాజిటివ్ వచ్చినా దాని గురించి హెడ్లైన్ కూడా పెట్టరు. బాటమ్ మార్క్ చేసి రౌండప్ చేసి పుట్టానే హైలైట్ చేస్తారు టీడీపీని డ్యామేజ్ చేయడానికి. పుట్టా చేసింది తప్పే, సమర్థించే అవసరం ఎవరికీ లేదు ఇక్కడ. ఏలూరు ఎంపీ పుట్టా చేసింది ముమ్మాటికి తప్పే. కానీ అసలు వీళ్ళు కలిసిన నేపథ్యం ఏంటి గురించి రాయరు. దుబాయ్లో పెట్టుబడుల మీటింగ్ గురించి రాయరు. దుబాయ్ పెట్టుబడులు కేదార్ హత్య వెనక జరిగిన మిస్టేక్ గురించి రాస్తే జర్నలిస్టిక్ వాల్యూస్ లేవా? సత్తా లేదా ఎవరికి? ఇదంటే సాక్షికి అడగట్లేదు, అందరికీ సైట్ చేస్తున్నాను ఈ క్వశ్చన్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కాల్పులు జరిగి ఆ ఒక్క వ్యక్తే పారిపోవడానికి అని చెప్పిన రూమర్స్ ఎందుకు వస్తున్నాయి? దాని గురించి ఎందుకు ఒక విశ్లేషణాత్మకమైన ఆర్టికల్ రాదు? ఏది ఏమైనా ఒక బడా మనిషి మాత్రం తప్పించుకున్నారన్న రూమర్స్ విపరీతంగా చెలరేగిపోతున్నాయి. ఆ బడా మనిషి ఎవరో ఇప్పటిదాకా బయటపడలేదు. కానీ సిట్ ఫామ్ అయింది 9 మందితో. 3 నెలల్లోపు ఎవరెవరు పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారు, పారిపోయిన వ్యక్తి ఎవరు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు, వీళ్ళకున్న కొలాబరేటివ్ రిలేషన్షిప్స్ ఏంటి, వీళ్ళందరికీ కేదార్కి ఉన్న సంబంధం ఏంటి, అన్నిటి ద్వారా
ఈరోజు సిట్ చాలా స్ట్రాంగ్ గా నిర్వహిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ 2 ప్రభుత్వాలు డ్రగ్స్ అగెయిన్స్ట్ గా ఉన్నారు. ఈ 3 నెలల్లో ఎవరైనా విచిత్రమైన పేరు బయటపడితే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. ఎవరై ఉంటారో ఆ పారిపోయిన వ్యక్తి? ఊహాజనాలు జరుగుతున్న న్యూస్ ప్రకారం మీ ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో బల్లగుద్ది రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.